అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు సభ మొదలవుతోంది. ముందుగా సంతాప ప్రతిపాదనలు, ఆ తర్వాత లఘు చర్చ నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మరణం పట్ల సభ సంతాపం తెలియజేయనుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, శ్వేతపత్రంపై లఘు చర్చ జరగనుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గుడ్ మార్నింగ్. ప్రదీప్, అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఈ రోజు ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొదటగా ఎవరైతే ఇటీవల కాలంలో అయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతిలకు సంబంధించి సంతాపం తెలుపనున్నది సభ. అనంతరం ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రం సంబంధించి ఒక లఘు చర్చ ఉండబోతా ఉంది. ఈ లఘు చర్చకు సంబంధించి ఏదైతే వాడివేడి చర్చ అయితే జరగనుంది. 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా వాడారు, ఏ డిపార్ట్మెంట్లో ఏ రకంగా నిధులు వినియోగం జరిగిందనేది చర్చించనున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏదైతే 9.5 ఏళ్ల కాలంలో చేసినటువంటి ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, అయితే రైతులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఏ రకంగా నిధులు వెచ్చించాం, ఆనాడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏ రకంగా ఒక ప్రజల పరిస్థితి సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, ఏ రకంగా వినియోగం చేసాం. ఎప్పటికప్పుడు ఓవైపు ఆడిట్ రిపోర్ట్ అనేది కాగ్ రిపోర్ట్ ఉంటుంది, మరోవైపు ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో ప్రగతి నివేదికను ఏదైతే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ రకంగా నిధులు వెచ్చించాము, ఏ రకంగా అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అనేది సంబంధించి వాడివేడిగా ఏదైతే నివేదిక సమర్పించేందుకు వైపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని అధికార పక్షం అంటుంది. మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే స్పీకర్ని అయితే కోరింది. మరోవైపు ఇప్పటికైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అయితే సభలో జరగలేదు, కేవలం చర్చతోనే ముగించవచ్చు అన్నటువంటి వాదన కూడా అధికారుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు చెప్పింది, మరోవైపు మేనిఫెస్టోను ప్రకటించింది. వీటన్నిటిని అమలు చేయడానికి దాదాపు 3 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరం ఉంటుంది. అయితే ఈ 3 లక్షల కోట్లను ఏ రకంగా సమకూర్చాలనేది ఒకటి, రెండోది 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై ఏదైతే నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నటువంటి వాదన బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేస్తాం, డిసెంబర్ 9నే అమలు స్టార్ట్ అవుతుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటివరకు పాత పద్ధతులనే రైతు బంధు ఉంటుంది, పెట్టుబడి సాయం రైతులకు అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు రైతులకు రైతు బంధు సాయం అందలేదు. పెట్టుబడికి కోసం ఏదైతే రైతులైతే ప్రభుత్వం నుంచి ఎప్పుడు నిధులు విడుదలవుతాయా, ఎప్పుడు మాకు పెట్టుబడి సాయం అందుతుందా అన్నటువంటి అయితే ఆందోళనలో వాళ్ళైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు పెట్టుబడి సాయం అందించలేదు, రెండోది ఈ 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఈ 6 గ్యారంటీలను ఏదైతే సైడ్ చేయడం కోసం లేదా గత ప్రభుత్వంపై నెపం వేసి తప్పించుకునేందుకే ఇటువంటి అయితే శ్వేతపత్రం అని చెప్పి లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి కాంగ్రెస్ అంటూ మాట తప్పుతుంది. ఏదైతే 6 గ్యారెంటీల అమలు సంబంధించి అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన అసెంబ్లీలో వినియోగబోతోంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి తప్పించుకోవడం కోసం ప్రభుత్వంపై నెపం వేసి చేయడానికి కుట్ర చేస్తుందని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిద్దిపేట ఎమ్మెల్యే ఆ పార్టీ సీనియర్ నేత ఇప్పటికే ఒకవైతే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు అవకాశం ఇవ్వడానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ 9.5 ఏళ్ల కాలంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి ఇటు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు లేదా పవర్కి సంబంధించి కావచ్చు
ఇంకొక సంక్షేమ విషయంలో కూడా ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అందించామనేది సవివరంగా చెప్పేందుకైతే బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.